ఉన్న పదవేమో ఒక్కటి, పోటీ చూస్తే చాంతాడంత ఉంది. అందున బాగా ఇన్కమ్ సోర్స్, పైగా ప్రోటోకాల్ పోస్ట్. అందుకే ఇప్పుడు కాక మరెప్పుడు అంటున్నారు అక్కడి నేతలు. లెక్క ఎక్కువైనా పర్వాలేదు గానీ తమ లెక్క తప్పకుండా ఆ పదవి మాకే కావాలంటూ ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతున్నారు. కొందరైతే ఏకంగా వేలంపాట మొదలు పెడితే మరికొందరు సామధాన దండోపాయాలు ప్రయోగిస్తున్నారు. దీంతో ఎవరికివ్వాలో తేల్చుకోలేక ఆ ఎమ్మెల్యే ఆగమాగమవుతున్నారు. ఇంత కాంపిటీషన్ ఉన్న ఆ పదవేది ఎక్కడుంది అంత పోటీ? అసలే అంతా ఆవురావురు అంటున్నారు. 5 ఏళ్ల కరువు ఈ దెబ్బతో తీరిపోవాలన్నట్లున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నామినేటెడ్ పోస్టులకున్న పోటీ అంతా ఇంతా కాదు. అధికారంలో ఉంది కూటమి ప్రభుత్వం కావడంతో 3 పార్టీల మధ్య పోటీ నడుస్తోంది. రికార్డు స్థాయిలో ఎమ్మెల్యేలు గెలవడంతో అన్ని చోట్ల నామినేటెడ్ పోస్టులకు నువ్వా నేనా అంటున్నారు నేతలు. దీంతో ఎవరికి ఏ పదవి ఇవ్వాలన్నది ఎమ్మెల్యేలకు పెద్ద సవాల్గా మారింది. ఒకరికి పదవి ఇస్తే మరొకరు బాధపడే పరిస్థితులు వచ్చాయి. ఇప్పటిదాకా ప్రకటించిన నామినేటెడ్ పోస్టులపై చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇప్పుడు నియోజకవర్గాల్లో అత్యంత కీలకంగా ఉన్న మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవులపై చాలా మంది నాయకులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మరీ ముఖ్యంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఈ పోటీ ఎక్కువగా కనిపిస్తోంది. ఇక్కడ మార్కెట్ యార్డ్ చైర్మన్ కోసం పోటీ పడుతున్న వారి లిస్టు చాలా పెద్దగానే ఉంది. అహుడాతో పాటు కొన్ని కార్పొరేషన్ల పదవులను ఇప్పటికే భర్తీ చేశారు. ఈ పదవులు ఆశించి భంగపడ్డ నాయకులు అసంతృప్తితో ఉన్నారు. పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులు తమకు పదవులు దక్కాలని కోరుకుంటున్నారు. అనంతపురం నియోజకవర్గంలో అతిపెద్ద పదవి అంటే మేయర్ అని చెప్పాలి. మరొకటి అహుడా చైర్మన్. అయితే అహుడా చైర్మన్ జనసేన ఖాతాకు వెళ్లిపోగా మేయర్ పదవి రావాలంటే ఇంకా చాలా సమయం ఉంది. ఈలోపు ప్రోటోకాల్ ఉన్న మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిపై కన్నేశారు నేతలు. మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి జిల్లా కేంద్రంలో చాలా కీలకం. పైగా ఒక కార్యాలయం, వాహనం, అసిస్టెంటు, ఇలా పెద్ద కథే ఉంది. జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డ్ ఆదాయం కూడా గణనీయంగా ఉంది. ఇక్కడ రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన చీనీ మార్కెట్, పశువులు, గొర్రెల మార్కెట్ కూడా ఉంది. వీటి ద్వారా మార్కెట్కు మంచి ఆదాయం వస్తోంది. అందుకే ఈ పదవి దక్కించుకునేందుకు చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్కు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి ఛాలెంజింగ్గా మారింది. ఎన్నికలకు కేవలం నెలన్నర ముందు నియోజకవర్గంలో ఎంట్రీ ఇచ్చారు దగ్గుపాటి. అనూహ్యంగా టికెట్ దక్కించుకుని సంచలన విజయం సాధించారు. ఆయన ఎమ్మెల్యేగా గెలవడానికి ఎంతోమంది నాయకుల సహకారం కూడా ఉంది. ఇప్పుడు వారందరినీ సంతృప్తి పరచాలంటే ఏదో ఓ పదవి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అందరి చూపు మార్కెట్ యార్డ్ చైర్మన్ పీఠం వైపే ఉండడంతో ఎవరి వైపు మొగ్గు చూపాలో అర్థం కాని పరిస్థితి ఉంది. ఓ విధంగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్కిదో అగ్ని పరీక్ష అని చెప్పొచ్చు. అనంతపురం మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి మొదట జనరల్ మహిళకు కేటాయించారు. అయితే ఆ తర్వాత ఒక్క రోజులోనే మళ్ళీ జనరల్గా మార్చారు. సాధారణంగా ఈ పదవి బీసీలకో, ఎస్సీలకో రిజర్వ్ అయి ఉంటే అంత పెద్ద పోటీ ఉండేది కాదు. కానీ జనరల్ కావడంతో అర్బన్ నియోజకవర్గంలో కీలకంగా ఉన్న కమ్మ, బలిజ సామాజిక వర్గాల నుంచి విపరీతమైన పోటీ ఉంది. వాస్తవంగా తెలుగుదేశం పార్టీ గెలుపులో ఈ 2 సామాజిక వర్గాల పాత్ర అత్యంత కీలకమని చెప్పాలి. ఈ సామాజిక వర్గాల నాయకులు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి కోసం చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ జాబితాలో రాయల్ మురళి, వెంకటేష్, బల్లా పల్లవి, స్వరూప, ఎన్బీకే శ్రీధర్, ఇలా చాలా మంది ఉన్నారు. వాస్తవంగా ఈ పదవి ఎమ్మెల్యేకి అత్యంత సన్నిహితుడిగా ఉన్న గంగారాంకు ఇవ్వాలన్న ప్రతిపాదన ఉంది. అయితే ఇప్పటికే ఎమ్మెల్యే తర్వాత అంతటి ప్రాధాన్యత గంగారాంకి ఉంది. అంతేకాకుండా ఇటీవల ఆయనకు ప్రభుత్వ ఆసుపత్రి కమిటీ సభ్యుడిగా కూడా అవకాశం ఇచ్చారు. ఇప్పుడు మార్కెట్ పదవి కూడా ఆయనకే ఇస్తే పార్టీలో తప్పుడు సంకేతాలు వెళతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే గంగారాంకి కాకుండా మరొకరికి పదవి ఇవ్వాలని ఎమ్మెల్యే నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి ఓసీ జనరల్ అయినప్పటి నుంచి
చాలా మంది నాయకులు ఆయన వెంట తిరుగుతున్నారు. తమకి ఆ పదవి కావాలని అన్ని విధాలుగా ఎమ్మెల్యేపై ఒత్తిడి తెస్తున్నారు. వెంకటేష్ అలియాస్ చంటి సతీమణి శిల్ప గతంలో వైస్ ఎంపీపీగా పనిచేశారు. ఇటు పరిటాల అటు దగ్గుపాటికి సన్నిహితంగా ఉంటారు. పైగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. పార్టీలో చాలా కాలంగా పనిచేస్తున్నారు. మార్కెట్ యార్డ్ పదవి కోసం చంటి అన్ని రకాలుగా ట్రై చేస్తున్నారు. రాయల్ మురళి విషయానికొస్తే మొన్నటిదాకా మార్కెట్ యార్డ్ పదవి ఆయనకే దాదాపు ఖరారైందనే ప్రచారం సాగింది. ఇదివరకే కమ్మ, రెడ్డి, బీసీ వర్గాలకు మార్కెట్ యార్డ్ చైర్మన్ దక్కింది. జిల్లాలో బలిజ సామాజిక వర్గానికి కీలక పదవులేవి ఇవ్వకపోవడంతో మార్కెట్ యార్డ్ చైర్మన్ పోస్టు ఆ వర్గానికి చెందిన రాయల్ మురళికి దక్కుతుందని ప్రచారం ఉంది. అయితే మురళికి పదవి ఇవ్వొద్దని కొందరు నేతల నుంచి ఒత్తిడి ఉంది. బల్లా పల్లవి కూడా మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి కోసం గట్టిగానే ట్రై చేస్తున్నారు. గతంలో కార్పొరేటర్గా పనిచేశారు. కమ్మ సామాజిక వర్గం ఆర్థికంగా బలంగా ఉన్న కుటుంబం. మాజీ మేయర్ స్వరూప కూడా మార్కెట్ పోస్టు రేసులో ఉన్నారు. ఆమె కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందినవారే. అయినా సరే రేసులో అంత బలంగా నిలబడలేకపోతున్నారు. ఎన్బీకే శ్రీధర్ కూడా మార్కెట్ యార్డ్ పదవి ఆశిస్తున్నారు. నందమూరి బాలకృష్ణ అభిమాన సంఘం నాయకుడైన శ్రీధర్కు అందరితో మంచి సంబంధాలున్నాయి. మార్కెట్ యార్డుకు ఆదాయంగా భారీగా ఉండడంతో ఈ పోస్టు కోసం డబ్బు ఖర్చు పెట్టుకునేందుకు కూడా కొందరు నేతలు సిద్ధమైనట్టు ప్రచారం సాగుతోంది. ఇందులో ఒకరు ఏకంగా ₹1,00,00,000 ఖర్చైనా సరే ఆ పదవి తనకే కావాలన్న పంతంతో ఉన్నట్టు సమాచారం. మరొకరు 50 లక్షల దాకా ఖర్చుకు రెడీ అంటున్నారట. మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవికి పెరుగుతున్న పోటీ ఎమ్మెల్యేకు పెద్ద పరీక్షే పెడుతోంది. దీంతో ఎవరికీ హామీ ఇవ్వలేకపోతున్నారు దగ్గుపాటి. నియోజకవర్గంలో మార్కెట్ పదవి కోసం పోటీ పడుతున్న ముఖ్య నేతలు ఎమ్మెల్యే వద్ద పని కాకపోతే ఏకంగా అగ్రనాయకత్వం దాకా వెళ్లే కెపాసిటీ ఉన్నవారే. మరోవైపు అనంతపురం అర్బన్ నియోజకవర్గ నేతలే కాకుండా పక్కనున్న సింగనమల నియోజకవర్గం, బుక్కరాయ సముద్రానికి చెందిన రామలింగారెడ్డి, రాప్తాడు నియోజకవర్గంలోని అనంతపురం రూరల్ ప్రాంతానికి చెందిన మరో నేత కూడా ఈ పదవి కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే పక్క నియోజకవర్గాల వారికి పదవి ఇవ్వలేనని ఎమ్మెల్యే క్లారిటీ ఇచ్చినట్టు సమాచారం. ఇప్పుడు సమస్య అంతా ఎవరికి పదవి ఇవ్వాలన్నదే. ఒకరిని కాదని మరొకరికి పదవి ఇస్తే మాత్రం ఖచ్చితంగా మిగిలిన వారు ఎమ్మెల్యేకి దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది. వారిని మరో రూపంలో సంతృప్తి పరిచే పరిస్థితి కూడా కనిపించడం లేదు. పైగా కొన్ని పదవుల విషయంలో అధిష్టానం నేరుగా నిర్ణయం తీసుకుంటోంది. అప్పుడు ఎమ్మెల్యే జోక్యం చేసుకున్నా వారికి న్యాయం జరిగే పరిస్థితి లేదు. అనంతపురం మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి విషయంలో అధిష్టానం కూడా చాలా సీరియస్గానే ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే రిఫర్ చేసిన వారికి మొదటి ప్రాధాన్యం ఉంటుంది. అందులో కూడా అధినాయకత్వం అన్ని అంశాలు పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. పార్టీ కోసం ఎవరైతే కష్టపడ్డారో వారికి పదవులు ఇవ్వాలన్న ఆలోచనలో ఉంది అధిష్టానం. ఇంతమందిలో ఒకరికి పదవి ఇవ్వడం అంటే మరొకరిని దూరం చేసుకోవడమే. మరో వారం రోజుల్లో ఎమ్మెల్యే ఎవరో ఒకరి వైపు మొగ్గు చూపాల్సిన పరిస్థితి ఉంది. మార్కెట్ యార్డ్ చైర్మన్ పీఠంపై కూర్చునే ఆ లక్కీ లీడర్ ఎవరో మరి.